అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు చక్కని ఒక మంచి నూతన రోజు కూడా దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు, స్తోత్రములు. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి కొట్లాది స్తోత్రం. హల్లెలూయా. అలాగే పరిశుద్ధులందరిని బట్టి కూడా ప్రత్యేకం దేవునికి స్తోత్రం. ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. ప్రియులారా 14వ అధ్యాయము 16వ వచనం చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. నేను తండ్రిని వేడుకుంటును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తు ఒక మాటలు, అది జీవ మాటలే మనం బ్రతుకు మార్చేదన్నమాట. మన లైఫ్ చేంజ్ చేస్తుంది అనమాట. ఏసే మాటలు, ఏసేకు మనం చోటు ఇవ్వాలి. ఏసే మాటలు మనం ధ్యానిస్తున్న కొలది, వింటున్న కొలది మనం బ్రతుకు మార్చబడతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా శిష్యులతో చెప్పిన మాట, నేను తండ్రితో మాట్లాడతాను, నేను తండ్రి దగ్గర వెళ్ళి నేను అడుగుతాను, మాట్లాడతాను, వేడుకొందును. దేని కొరకంటే మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై పరిశుద్ధాత్మను అనుగ్రహించినట్టు తండ్రితో రిక్వెస్ట్ చేస్తామని యేసుక్రీస్తు చెప్పామన్నమాట. తర్వాత అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. స్తోత్రం. సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరగదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో నుండును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నతే తండ్రితో యేసుక్రీస్తు అడిగాము, పరిశుద్ధాత్మను పంపామన్నమాట. దర్శన పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఆ పరిశుద్ధాత్మను మనం కలిగిన స్థాయిలో మనం ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మను మనం కలిగిన స్థాయిలో మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. కాబట్టి మనం చూస్తున్న యేసుక్రీస్తు ఒక గొప్ప మాట చెప్పాం 16వ వచనంలో, హూ విల్ నెవర్ లివ్ యూ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్ట వెళ్ళలేదన్నమాట. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై అని రాయపడింది. ఎల్లప్పుడూ ఉండడానికి కొరకు అనమాట. తండ్రి దేవుని దగ్గర యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కొరకు అడిగాము, పరిశుద్ధాత్మను పంపామన్నమాట. ఆల్రెడీ సువార్తను రక్షణ పొందిన మనలో ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అన్నిళ్ళు మనం చూస్తున్నదే, అన్నిళ్ళు లేదంటే రక్షణ పొందలేని వారిలో మనం చూస్తున్నదే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో రాలేదు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి మనం సువార్త చెప్పాలి, రక్షణలోనికి నడిపించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వస్తాడనమాట. కానీ మన పరిస్థితి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందున్న నా పరిస్థితి లేదా మీ పరిస్థితి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపించామన్నమాట. రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి ఇప్పుడు నాలో మీలో ఇప్పుడు ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాం అన్నమాట. మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం. కాబట్టి గొప్ప విషయం ఏంటిది అంటే హీ విల్ నెవర్ లీవ్ యూ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు అన్నమాట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. మన కోరుతున్న అదే ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఇప్పుడు నివాసం చేస్తున్నామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకొని
దేవుని ఆరాధించేవారు ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మదుడు మన ఆత్మలో వచ్చేసాం, మీలో వచ్చేసాం అనమాట. ఇంకా పరిశుద్ధాత్మ నింబదల ఉంది. ఇప్పుడు కొందరు పరిశుద్ధాత్మ నింబదల పొందిన వారు ఉండవచ్చు, కొందరు పొందలేని వారు ఉండవచ్చు. కాబట్టి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవ నా మీదకి కూడా మీరు రావాలి, అంటే నన్ను నింపము అన్నదని మనం ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ నన్ను నింపము, మీ ఆత్మతో నన్ను నింపము. అప్పుడు ఆత్మ మాత్రం కాదు, ప్రాణం, శరీరం కూడా టోటల్ గా పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఆల్రెడీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి అడిగాము, ఆదరణకర్తను తండ్రి దేవుడు పంపించాం. అది పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినట్టు అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఆ రోజు సంఘం ప్రియులారా ప్రారంభించబడామన్నమాట. ఇప్పుడే ఆ కాలం నుండి ఇప్పుడు దాకా మనం చూసినట్టే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతున్నామన్నమాట. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నామన్నమాట. పొరువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నామన్నమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట, హీస్ ద హోలీ స్పిరిట్ హూ లీడ్స్ ఇన్ టు ఆల్ ట్రూత్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని ప్రతిరోజు నడిపిస్తాడనమాట. సకల సత్యములో పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం మనతో మాట్లాడి నడిపిస్తాడు. ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పుడు దారిలో వెళ్తారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి మనం చేయాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ట్రస్ట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం అనుదిన పరిశుద్ధాత్మతో మనం మాట్లాడాలి, ఆధారపడాలి. హోలీ స్పిరిట్ నన్ను నడిపించుము. తప్పకుండా యేసుక్రీస్తు చెప్పారు కదా, నేను సత్యం జీవం మార్గం అని చెప్పాం. ఆ శరీర మార్గంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. నేను సత్యం, నేను జీవం, సత్య మార్గం అని ప్రభు చెప్పిన అదే మార్గములో పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం మనల్ని నడిపిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి. హోలీ స్పిరిట్ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ మనలో ఉన్నామంటే మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఉన్నట్టే. క్రీస్తు మనలో ఉన్నామంటే తండ్రి అయిన దేవుడు మనలో ఉన్నట్టే. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు. కాబట్టి ప్రియుల దేవుడు మనకు చాలా గొప్ప ధన్యత అనుగ్రహించినట్టు ప్రియులారా మనం ఉదయకాల దేవుని స్తుతిస్తాం, మనం ఆరాధిస్తాం. కాబట్టి మనం ఏమీ లేనివారు కాదు. కొన్నిసారి అలాగే అనిపిస్తాం, అబ్బో నాకు ఏమీ లేదు. కొన్నిసారి మీ బ్యాంకులో డబ్బు తక్కువ ఉండొచ్చు. దానికి అర్థం డబ్బు లేదని కాదు. క్రీస్తు మనలో ఉండే, క్రీస్తులో బైబిల్లో రాయబడింది సర్వ ఐశ్వర్యం, క్రీస్తులో జ్ఞానం ఐశ్వర్యం అంతా కూడా గుప్తమై ఉన్నవి అనమాట. క్రీస్తులో ప్రియులారా అన్సర్చబుల్ రిచెస్ ఉంది అనమాట. మనలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తులో, మీలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తులో, పరిశుద్ధాత్మలో అన్సర్చబుల్ రిచెస్ అనమాట. అంత రిచ్ కలిగిన వ్యక్తి అని సత్యమైన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులో అంత ఐశ్వర్యం ఉంది. అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. అందుకని క్రీస్తులందు మనం ధనవంతులం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మలో మనం చూసినట్లయితే చాలా మనం ఇన్ క్రైస్ట్ మనం చాలా రిచ్ అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి. కాబట్టి మీరు ఒకవేళ ఆలోచన చేస్తారేమో, నేను బీదామే లేదంటే బీదస్థాయిలో ఉన్నా, అదే ఆలోచన చేస్తారేమో, దారిద్ర్యం. కాబట్టి యేసుక్రీస్తు బైబిల్లో రాయబడింది 2 కొరింథీయులు 8:9 స్పష్టంగా బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మన దారిద్ర్యం అంతా కూడా సెలవులు మోసుకొని మరణించాం. క్రీస్తునందు మనం ధనవంతులు ఉండడానికి కొరకు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనను స్పిరిచువల్ గా ఎలాగ మనను గొప్ప స్థాయికి తీసుకొని వచ్చామంటే ప్రభువుని తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రియులారా మనం కలిగిన వారమని బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. అది సత్యం అనమాట, ట్రూత్ అనమాట. ఒకవేళ మన మనసు అది అంగీకరించడం లేదేమో, నూతనపరచబడలేని మనసు. కాబట్టి అందుకొరకు వాక్యం మనం ధ్యానించుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసు కూడా నూతన పరుస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే లోకం ఆ పరిశుద్ధాత్మను అనుభవించలేదన్నమాట, కానీ మీకు అర్థమవుతుంది అనమాట, మీరు అనుభవిస్తారనమాట. అందుకొరకు ప్రభు ఇలాగే చెప్పారు, బట్ యు నో హిమ్ అంటే మనకు తెలిసిపోతుంది అనమాట. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రియులారా మనలో ఉన్నామన్నమాట. రక్షణ పొందిన మీలో హోలీ స్పిరిట్ ఉన్నాడు. హోలీ స్పిరిట్ వలన ప్రియులారా గొప్ప దేవుడు నివాసం చేస్తున్నామని సత్యం గ్రహించుకొని మనం దేవుని ఆరాధన చేయాలి. కాబట్టి యు నో హిమ్ అంటే మనకు అర్థమవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ స్వరం, పరిశుద్ధాత్మ నడిపిపు, పరిశుద్ధాత్మ
ఆ సన్నిధి ప్రెసెన్స్ ప్రియులారా మనం అనుదినం అనుభవించాలి. అదే పరలోకం మనం అనుభవించాలి అనమాట. కాబట్టి మన అనుదినం పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మదుడు మనలోనే ఉన్నాడు అనమాట. అనుదినం కాబట్టి మనం ప్రార్థన చేస్తాం కదా, మందిరం కొరకు మన ప్రార్థన చేస్తాం కదా. కాబట్టి జీవం గల దేవుని యొక్క మందిరం మీరనమాట. మన సత్యం మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రార్థన చేసేది మనం చర్చు బిల్డింగ్ కొరకు అనమాట. బిల్డింగ్ మందిరం తేడా ఉంది అనమాట. యాక్చువల్లీ మనం మందిరం అంటే మన మనసులో చర్చ్ బిల్డింగ్ అంటే మన మందిరంగా అయిపోయినట్టుంది. అంటే పాత నిబంధనలు అలాగ ఉంది అనమాట. పాత నిబంధనలు మనం చూసినట్లయితే యెరూషలేం ఆ టెంపుల్ మందిరంగా ఉన్నామన్నమాట. ఇప్పుడు నిబంధన అంటే నూతన నిబంధనల ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే మీరు మందిరం, నేను మందిరం, జీవగల దేవుని మందిరం మనం అనమాట. మనం కలిసి ఎక్కడ వచ్చినా అదే మనమే మందిరం అనమాట. స్పిరిచువల్ గా మనం చూడాలి. కానీ మనం చాలాసారి మందిరం అని చెప్తున్న విషయం చర్చ్ బిల్డింగ్ అనమాట. జస్ట్ బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ ఒకటి ప్రార్థన మనం చేస్తున్నాము. తప్పకుండా దేవుడు మనకు ల్యాండ్ దేవుడు అనుగ్రహిస్తాడు. యేసునామములో చక్కని చర్చ్ బిల్డింగ్ కూడా లేదంటే ట్రైనింగ్ పర్పస్ కొరకు చక్కని బిల్డింగ్ దేవుడు యేసునామములో మనకు ప్రజలు వచ్చి కూర్చున్నట్టు మేము కలిసి ప్రార్థన చేసినట్టు దేవుడు అలాంటి ఉన్న చక్కని ప్లేస్ కూడా యేసునామములో దేవుడు అనుగ్రహించినాక దేవునికి సాధ్యం. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాం. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టే. కాబట్టి ఇంతగా తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించామంటే దానితో పాటు ప్రియులారా మన దేవుని యొక్క రాజ్య నీతి వెళ్తున్నప్పుడు తప్పకుండా అది కూడా జీవగల దేవుడు ఆర్డర్ చేస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన విషయం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాము. కాబట్టి మనం మాట్లాడాలి, దేవునితో మనం మాట్లాడాలి, దేవుని స్వరం మనం వినాలి. అంటే హోలీ స్పిరిట్ అంటే ప్రభువైన యేసుక్రీస్తును మనం రియల్ గా అనుభవించుకోవచ్చు అనమాట. హోలీ స్పిరిట్ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి అనుదినం ఆ దేవుని అనుభవించుకొని ప్రియులారా మనం సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, బలం పొందుకొని, జ్ఞానం పొందుకొని, ప్రియులారా జయం అనుభవించుకొని, సాతాను యొక్క తంత్రాలు జయించుకొని మనం ప్రతిరోజు ముందుకెళ్ళవచ్చు అనమాట. జయంతో మనం బ్రతకవచ్చు. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే హీ లివ్స్ విత్ యూ నౌ అండ్ లేటర్ విల్ బి ఇన్ యూ. కాబట్టి ఆల్రెడీ పరిశుద్ధాత్మడు వచ్చి కృష్ణ పొందిన మనలో వచ్చి నివాసం చేస్తున్నాము. అది మనం గ్రహించుకోవాలి. ఇది మనం ఎక్కువ గ్రహించుకోవాలి అనమాట. ఎక్కువ గ్రహించుకోవాలి. పరిశుద్ధన దేవుడు, అతి పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నామనే విషయం మీరు ఎక్కువ ధ్యానించుకోవాలి, ఎక్కువ ఒప్పుకోవాలి, ఎక్కువ ధ్యానించుకోవాలి. అది చెప్పాలి అనమాట. తప్పు కాదు, దే రియల్ అనమాట. సత్యం అనమాట. సత్యం చెప్పాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన మనసు కూడా నూతనపరచబడతాయి అనమాట. మన ఆలోచన, మాటలు, క్రియలు అందు కూడా యేసునామములో మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా అది తర్వాత ప్రియులారా 18వ నిమిషం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే నేను అనాథలు విడవలేదనమాట. మిమ్మల్ని అనాథలు విడవను, మీ యొద్దకు వత్తును అంటే ప్రియులారా మనం ఆల్రెడీ వచ్చేస్తామన్నమాట. రక్షణ పొందిన మనలో యేసుక్రీస్తు భూమిలో ఉన్నప్పుడు చెప్పిన మాట అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా నూతన నిబంధన కాలంలో ఉన్న మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ హోలీ స్పిరిట్ అది వచ్చేస్తామన్నమాట. ఆల్రెడీ మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి మేము అనాథలుగా విడువను. అనాథలు అంటే ఆర్ఫన్స్ అంటే అనాథులు ప్రియులారా మనం చూసి బైబిల్లో రాయబడింది. అనాథులను, విధవరాలను మనం గౌరవించాలి, వారు ప్రేమించాలి, వారిని చూసుకోవాలి అని బైబిల్ ప్రత్యేకంగా మనకు రాయబడింది. ఎందుకంటే అనాథులు, విధవరాలు మనం చూసినట్టే వారు అనాథులు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు అనమాట. అనాథులు అంటే తల్లిదండ్రులు లేని వారు. విధవరాలు అంటే మనం చూసినట్టే భర్త లేని వారు. అంటే భర్త ఉంటే అన్ని చూస్తారనమాట. కాబట్టి విధవరాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనం అంటే వేరే వారిని కూడా బాధపరచవద్దు. ప్రత్యేకంగా స్పెషల్ గా విధవరాలను మనం బాధపడవద్దు అనమాట. మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ మనం వారు అంటే న్యాయం కొరకు వారి యొక్క నీతి కొరకు మనం నిలబడాలి. కానీ వారిని మనం చులకన చూడవద్దు అనమాట. దేవునికి ఇష్టం లేదనమాట. కాబట్టి వారిని ప్రత్యేక కేర్ చేయాలని
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనములు కూడా రాయబడింది. అనాథులను విధవరాలను మనం పరిశుద్ధ కాపాడుకొని వారిని మనం మంచిగా చూసుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే నో ఐ విల్ నాట్ అబండన్ యూ ఆస్ ఆర్ఫన్స్, అంటే అనాథులకు విడవలేదు. అంటే సువార్త మీద రక్షణ పొందినప్పుడు ఏం జరిగింది? దేవుడే మనం తండ్రిగా మార్చబడామన్నమాట. దేవుడే మనం తండ్రిగా మార్చబడాం. ఒకవేళ తల్లిదండ్రులు లేని వారు ఎవరైనా ఉన్నా కానీ సువార్త రక్షణ పొందిన స్థాయిలో ఉంటే దేవుడే తండ్రిగా ఉన్నా, దేవుడు తండ్రిగా అనమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన మనొక తండ్రి, కొత్తగా జన్మించిన మనొక స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడే మనం తండ్రిగా ఉన్నాం అనమాట. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. ఈ భూమిలో ఉన్న తల్లిదండ్రులు కొన్నిసారి కొన్ని బిజీ అవుతాయేమో, హల్లెలూయా, వారు కొన్నిసారి పిల్లలను కేర్ చేయలేని, కొందరు జ్ఞానం తక్కువ ఉన్నా కాబట్టి సరిగా కేర్ చేయలేని కొన్ని పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేక ప్రార్థన చేయాలి. జ్ఞానం తెచ్చే పిల్లలను చక్కగా పోషించినట్లు, చక్కగా దేవుని చిత్తానుసారంగా నడిపించినట్టు చక్కగా చూడాలి అనమాట. తల్లిదండ్రులు బాధ్యత అనమాట. ఎందుకంటే గర్భఫలం చిన్న శాస్త్రి బహుమానం అని రాయబడింది. దేవుడు ఇచ్చిన బిడ్డను చక్కగా చూడాల్సిన బాధ్యత తండ్రికి ఉంది, తల్లికి ఉంది అనమాట, ఇద్దరికి ఉంది. కానీ కొన్నిసారి వారు ఒక సత్యాలు వారికి సరిగా తెలియలేదు కావచ్చు, జ్ఞానం తక్కువ ఉన్నది కాబట్టి కావచ్చు, వారు సరిగా చూడలేని పరిస్థితుల్లో కొందరు మనం చూడవచ్చు. కొందరు తల్లిదండ్రులు మనం చూసిన పిల్లలను చక్కగా వారి కొరకు పట్టుదలతో ప్రార్థన చేసే తల్లిదండ్రులను కూడా మనం చూడవచ్చు. వాక్యాలు నేర్పించి చక్కని దారిలో వారికి చక్కని భవిష్యత్తు రావాలని ఎంతో ఆరాటపడుతున్న మంచి ఒక సంబంధం కుదరాలి, అలాగే ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉన్నట్టు కూడా మనం చూడవచ్చు. మంచి తండ్రిగా లేదంటే తల్లిగా పిల్లల కొరకు, పిల్లల క్షేమం కొరకు మంచిది దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటిదంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, అంటే నేను మర్చిపోలేదు, నేను నా సొంత ఇష్టం చేసుకొని, అంటే మిమ్మల్ని మర్చిపోలేదన్నమాట, మిమ్మల్ని వదిలిపెట్టలేదు. కాబట్టి నేను మిమ్మల్ని అనాథులు విడువను, కాబట్టి మీ వద్దకు వత్తును. అంటే అది యేసు అలా చెప్పినట్టు పరిశుద్ధాత్మ వలన వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు రక్షణ పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మనలో వచ్చేస్తాం. అది బై ఫెయిత్ మనం అర్థం చేసుకోవాలి, వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభు మనలో వచ్చిందా లేదా అని ప్రియుల ప్రభు కూడా మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మదుడు మన ఆత్మతో మాట్లాడతాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మిమ్మల్ని అనాథులుగా విడువను. కాబట్టి ఒక రోజు కాదు, లేదంటే కొన్ని రోజులు కాదు, నిత్యం మనతో పాటు ఉండడానికి వరకు పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మనలో వచ్చేస్తామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూమిలో మనం బ్రతుకుతున్న బ్రతుకు మనం ఇంకా టెన్షన్ తో ఉండే అవసరం లేదు. అదే మనం చూస్తున్న 14 అదే 1వ వచనంలో రాయబడింది, మీరు కలవరపడవద్దు, అంటే బాధపడవద్దు, కలవరపడవద్దు, టెన్షన్ తో ఉండే అవసరం లేదనమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపించాం, పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు అనమాట మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. ఇది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసు మనలో పాపం ఉన్నట్టు తెలుసు, మనకు ఎక్కువ తెలుసేమో, లేదంటే సమ్ ఈవిల్ స్పిరిట్ మనలో డిస్టర్బ్ చేసినట్టు మనం ఎక్కువ తెలుసేమో, సమ్ రోగాలతో బాధపడుతున్నట్టు మన బాడీ నుండి సమ్ సింటమ్స్ వస్తుందేమో. కానీ దానికన్నా ప్రియులారా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడని ఆ గ్రహింపు మనలో ఇంక్రీస్ అవ్వాలి అనమాట. అది ఎదగాలి అనమాట, ధ్యానించాలి, చెప్పాలి, ధ్యానించాలి అనమాట, ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియులారా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడనమాట. సహాయం చేస్తాడు, సకల సత్యంలో నడిపిస్తాడు, అన్నదైనా బలపరుస్తాడు, ఆత్మ ప్రాణం శరీరం అంతా బలపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? 11వ అధ్యాయము 1వ వచనంలో మాట రాయబడింది, ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఆల్సో ఇన్ మీ. కాబట్టి మన పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఆధారపడినట్టే. యేసుక్రీస్తులో మనం ఆధారపడుతున్నామంటే తండ్రిని దేవులో ఆధారపడినట్టే, అంటే కనెక్షన్ ఉంది అనమాట. కాబట్టి ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఆల్సో ఇన్ మీ. కాబట్టి జస్ట్ మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి? ట్రస్ట్ చేసుకోవాలి. అక్కడే మనం చాలాసారి ఫెయిల్ అవుతుంది. మనం చాలాసారి మన సొంత బుద్ధి మీద ఎక్కువ ఆధారపడుతుంది, అక్కడే ఫెయిల్ అవుతాయి అనమాట. సొంత జ్ఞానం మీద ఎక్కువ ఆధారపడతాయి, సొంతం లేదంటే ఇద్దరిలో ఒక బుద్ధి మీద ఆధారపడతాయి, ఇద్దరిలో ఒక పవర్ మీద ఎక్కువ ఆధారపడతాయి. ప్రభువు మీద ఆధారపడలేదేమో, అక్కడే ప్రియులారా మనం ఆత్మీయ జీవితం ఫెయిల్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం
యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జయం పొందాము. యేసుక్రీస్తు జయించిన దేవుడు అనమాట, ప్రభు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుకు జయం మనం అనుభవించాలంటే మనం అనుదినం క్రీస్తులో పూర్ణ హృదయంతో ఆధారపడాలి. పూర్తి మనం టెస్ట్ చేయాలి. హల్లెలూయా. పూర్తి మనం టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ ఇన్ గాడ్ అండ్ టెస్ట్ ఆల్సో ఇన్ మీ, అంటే యేసుక్రీస్తులో. కాబట్టి అదే మనం నేర్చుకోవాలన్నమాట. అనుదినం మనం టెస్ట్ పరిశుద్ధాత్మలో ఆధారపడి అనుదినం మనం ఆధారపడాలి. ప్రతి నిమిషాలు మనం ఆధారపడి ఉంటే అదే జయ జీవితం, అదే మనకు ఆనందం, అదే మనకు సంతోషం, అదే మనకు సమాధానం. పాట పాడినట్టు ప్రభు యేసుక్రీస్తు మన ఊట అనమాట. ఊట, లివింగ్ వాటర్ యేసుక్రీస్తు నుండి ప్రవహిస్తాయి అనమాట. పరిశుద్ధ నది ప్రవహిస్తాయి అనమాట. జీవజల నదులు ప్రవహిస్తాయి అనమాట. ఇప్పుడు అనుదినం మనం టెస్ట్ చేస్తున్న కొలది పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవహిస్తాయి అనమాట. మనం చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే మనం టెస్ట్ చేయలేదన్నమాట, ఆశ్రయించడం లేదు. వేరే కొన్ని విషయంలో మనం మనసు ఆధారపడతాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకు అలవాటు అలాగ ఉండవచ్చు. కొందరు డబ్బు మీద ఆధారపడతారు, సొంత బుద్ధి సొంత జ్ఞానం మీద ఆధారపడతారు. కాబట్టి ప్రార్థన మనం నేర్చుకోవాలన్నమాట. దినం పరిశుద్ధాత్మలో ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. అది ప్రభు కూడా ఇష్టం అనమాట. కాబట్టి గొప్ప మనం చూసిన అపోస్తలుడైన పౌలు, మనం చూసిన గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు ప్రియులారా తన బ్రతుకు యేసుక్రీస్తుని గ్రహించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, నమ్మిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తులో అనుదినం ఆధారపడి బ్రతిక అందుకొరకే గొప్ప పరిచర్య జరిగింది అనమాట. అనుదినం. కాబట్టి అధికంగా ప్రియులారా మనం ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఆధారపడుతున్న వ్యక్తులు ఉంటే మనం అధికంగా ఫలిస్తాయి అనమాట. అధికంగా మనం వాడబడి సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు ఎక్కువ మనం అనుభవించాలంటే కంటిన్యూస్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఏ రోజు అంటే కొద్దిసేపు మనం ప్రభువులో ఆధారపడి తర్వాత మనం వేరొక దాని మీద పూర్ణ హృదయం అంటే ప్రతి నిమిషాలు ఎంత టెస్ట్ చేసినా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రియులారా మనుషులు అలా కాదు. మనుషులు మనం చూసినట్లయితే ఆధారపడుతున్న కొలది, ఏదైనా సహాయం చేస్తున్న కొలది వారు కొంత మట్టుకు సాయం చేస్తారు, తర్వాత అంతే వారి కెపాసిటీని బట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. ఎంత మనకు సహాయం చేస్తున్న కొలది, ఎంత సహాయం చేస్తున్న కొలది శక్తి గాని తన పవర్ గాని ఏది కూడా తగ్గిపోవడం లేదనమాట. అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ రిసోర్స్ యేసుక్రీస్తులో ఉంది అని సత్యమైన అర్థం చేసుకోవాలి. ఎంత మనకు సహాయం చేస్తున్న కొలది, మన సహాయం పొందుతున్న కొలది ఇంకా సహాయం చేస్తాడు. ప్రభువులో ఏం కొదువ లేదనమాట. యేసుక్రీస్తులో ఏం కొదువ లేదు. పవర్ కొదువ, దేవుని గోడ్స్ పవర్ కొదువ లేదు. గోడ్స్ విస్టమ్ తక్కువ లేదు. దేవుని సమాధానం తక్కువ లేదు. దేవుని ప్రేమ తక్కువ లేదు. ఏది కూడా కొదువ లేదనమాట. కాబట్టి దేవుని గుణాలు 100% అనమాట. అంత సమృద్ధి అనమాట. దేవుని పవర్, హీలింగ్ పవర్ సమృద్ధి అనమాట. అందరు ఫుల్ అనమాట. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఆధారపడుతున్న కొలది మనకు మన జీవితం ఆనందంగా మార్చబడుతుంది, సంతోషంగా మార్చబడుతుంది. మన జీవితం ఆనందంతో నింపబడుతుంది, ప్రేమతో నింపబడుతుంది, క్షమించే వ్యక్తిగా మార్చబడుతుంది, జీవితంగా తప్పకుండా మార్చబడుతుంది. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఒకటి మనం చేయాలి, ఆధారపడాలి. ప్రభు నేను ఆధారపడుతున్నాము. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి కొరకు కూడా జస్ట్ మనం టెస్ట్ చేయాలంతే. ప్రభు మన ద్వారా బ్రతుకుతాయి అనమాట. ప్రభు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతాయి అనమాట. అలాగే ప్రియులారా మనకు జయం అనుగ్రహిస్తాడు ప్రతి నిమిషం. ఒకరోజు కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషాలు. హల్లెలూయా. అలాగే హోలీ స్పిరిట్ ప్రెసెన్స్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి సన్నది మనం అనుభవించుకొని జయంతో సాతాను తంత్రాలను తొక్కుకొని ప్రియులారా మనం ముందుకొళ్ళాలి. పాపాన్ని జయించుకొని, లోకార్చన జయించుకొని అనుదినం మీరు ముందుకొళ్ళాలని ప్రియులారా ప్రభువు కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన గొప్ప మాట, మిమ్మల్ని అనాథలుగా విడువెను. ఇది మనం నమ్మాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి నమ్మాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అనాథలుగా, యేసుక్రీస్తు రక్తములో ఆధారపడుతున్న, యేసు నామములో ఆధారపడుతున్న, యేసు వాక్యములో ఆధారపడుతున్న, పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న మనల్ని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టలేదు. అంటే దానికి అర్థం ఎల్లప్పుడూ దేవుడు మనకు తండ్రిగా మనను చూస్తాడనమాట. తండ్రిగా మనం అవసరాలు చూస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లలు అవసరాలు చూస్తారు కదా, అలాగే తండ్రిగా దేవుడు కూడా మన అవసరాలు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ అన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మిమ్మల్ని అనాథలుగా విడువెను. కాబట్టి మీ వద్దకు వత్తును అంటే మనలో వచ్చి నివాసం చేసుకొని మనను కాపాడుకొని జయంతో అనుదినం నడిపిస్తాడు. అదే మన ఆత్మీయ జీవితం అనమాట. ప్రభుత్వం కలిసి పరిశుద్ధాత్మను అనుభవించుకొని అనుదినం బ్రతకడం. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే
19వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు ఇంకా ఒక గొప్ప మాట కూడా చెప్పారు. అయితే మీరు నన్ను చూతురు, నన్ను చూస్తారు. హల్లెలూయా. కాబట్టి కొందరు ఆశ ప్రభువును చూడాలి, ప్రభు నాతో ఉండాలి నా ఆశ. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు రెండవ రాకడ ఉంది, కానీ దానికి ముందు ప్రియులారా మనం చూస్తున్నది ఇప్పుడు కొత్తగా జన్మించే మనలో పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఆల్రెడీ వచ్చేస్తామన్నమాట. మహిమ అంటే పరిశుద్ధాత్మ వలన ప్రభు వచ్చేస్తామన్నమాట. అయితే మీరు నన్ను చూచురు అంటే మనం అనుభవించుకోవచ్చు అనమాట. హోలీ స్పిరిట్ సన్నిధి ప్రెసెన్స్. ఇప్పుడు యేసుక్రీస్తుగా స్వస్థపరిచే పవర్, యేసుక్రీస్తు సమాధానం, సంతోషం యేసుక్రీస్తులో ఉన్నది అంతా కూడా ఇప్పుడు మనకు అవైలబుల్ అనమాట ఆల్రెడీ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మనలో నివాస చేస్తున్నారు. కాబట్టి క్రీస్తులో ఉన్నది మనకు అనుభవించుకోవచ్చు. టెస్ట్ చేస్తున్న వారు ఎక్కువ అనుభవిస్తారు అనమాట, టెస్ట్ చేయలేని వారు తక్కువ అనుభవిస్తారు, అంతే తేడా. అందుకొరకు ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఎక్కువ మనం ఆధారపడాలి, ఎక్కువ ఆశ్రయించుకోవాలి. ప్రభు మీ సహాయం నాకు కావాలి, మీరు మాట్లాడము, మీరు నడిపించము. ఇలా ఎల్లప్పుడూ మనం ఆధారపడుతున్నప్పుడు ప్రభు సహాయం మనం ఎక్కువ అనుభవించుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు కొందరు ప్రభు సహాయం తక్కువ అనుభవిస్తున్న వారు ఉన్నారు, కొందరు ఎక్కువ అనుభవిస్తున్నారు. తేడా అనేది కొందరు ఎక్కువ ఆధారపడతారు, కొందరు ఆధారపడలేదు. కొందరు ఆధారపడలేదు అంటే వారికి చక్కని మంచి ఆరోగ్యం ఉండవచ్చు, లేదంటే ఫైనాన్షియల్ చాలా గొప్ప స్థాయిలో ఉండవచ్చు, లేదంటే లోకానుసరమైన జ్ఞానం చాలా ఎక్కువ ఉండొచ్చు, అంటే సెల్ఫ్ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు, ఆత్మ చాలా బలహీనంగా ఉన్నారు. కాబట్టి వారు సొంత బుద్ధి, సొంత జ్ఞానంలో ఆధారపడి అలాగే బ్రతుకుతారు. కానీ కొందరు పాపంలో పడిన వారు కావచ్చు, కొందరు ప్రభువా నేను ముందుకు వెళ్ళాలంటే మీ సహాయం నాకు కావాలి, మీ సహాయం నాకు కావాలి, లేదంటే నేను ముందుకు వెళ్ళలేను, పాపాన్ని నేను ఓవర్కమ్ చేయలేను, పరిశుద్ధంగా నేను బ్రతకలేదు, క్షమించాలంటే ప్రభు మీ సహాయం నాకు కావాలి, పరిశుద్ధంగా బ్రతకాలంటే మీ సహాయం కావాలి, దాన్ని ప్రేమించాలంటే ప్రభు మీరు నాకు నేర్పించాలి, నన్ను ఆత్మతో నింపాలి, ఆమె ఆనందం ఏసే మీరే. కాబట్టి కొందరు ప్రభువులో పూర్తి ఆధారపడతారు, వారు ఎక్కువ దేవుని యొక్క శక్తి సన్నిధి ఎక్కువ అనుభవిస్తుంది, వారి ద్వారా ఎక్కువ దేవుని కార్యాలు కూడా ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ప్రియులరా మనం ఆధారపడదాం. ఒక బిడ్డగా, ఒక శిశువుగా ప్రియులరా, పిల్లలు మనం చూసిన తల్లిదండ్రులు ఆధారపడతారు, చిన్న పిల్లలు. అలాగే మనం యేసులో మనం ఆధారపడదాం. ఆధారపడుతున్నప్పుడు ఆ సహాయం మనం ఎక్కువ మనం అనుభవించుకోవచ్చు. కాబట్టి సూన్ ద వరల్డ్ విల్ నో లోంగర్ సీ మీ బట్ యూ విల్ సీ మీ, యూ విల్ సీ మీ. ఇక్కడ మనం చూసినది ఫ్యూచర్ టెన్స్ లో రాయబడింది, కానీ ప్రస్తుతం ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన ఆల్రెడీ మనలో వచ్చేసామన్నమాట. అంటే సీ మీ అంటే మనం అనుభవించుకోవచ్చు అనమాట. కాబట్టి రక్షణ పొందిన ప్రియులారా మీరు జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుని అనుదినం అనుభవించుకోవచ్చు. అదే చాలా గొప్పది అనమాట. పరిశుద్ధాత్మ సంతోషం, సమాధానం, నెమ్మది అనుదినం అనుభవించుకొని ప్రియులారా బ్రతకడం, అది చాలా గొప్పది అనమాట. అంటే పరలోకం ఇప్పుడే అనుభవించుకోవచ్చు అనమాట. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 14-17 దినములో రాయబడింది, దేవుని రాజ్యం భోజనం పానీయం కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందరి ఆనందం. కాబట్టి అది ఇప్పుడు అనుభవించుకోవచ్చు. సమాధానం, దేవుని గొప్ప సమాధానం అనుభవించుకొని బ్రతకవచ్చు అనమాట. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి దేవుని యొక్క ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం అనుభవించుకొని అనుదినం బ్రతకడం చాలా గొప్ప జీవితం. హల్లెలూయా. దాని కొరకే దేవుడు వచ్చేసామన్నమాట, ఆల్రెడీ మనలో ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు మన రెండుగా లేదు. ఇప్పుడు మీరు ఎలాగ ఆలోచన చేస్తున్నారు, దేవుడు మీరు రెండుగా లేదు, ప్రభువైన యేసుక్రీస్తు మీరు ఇప్పుడు రెండుగా లేదు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు రెండుగా లేదనమాట. కానీ ఒక్కటే అనమాట. అంటే ఒకటే మార్చబడే మన ఆత్మలో అది జరిగింది అనమాట. నమ్మినప్పుడు జరిగింది అనమాట. సువార్త రక్షణ పొందిన ఆ రోజే అది మన ఆత్మలో జరిగింది. కాబట్టి చాలా మంది జరిగిపోయిన దాని కొరకు మరలా ప్రార్థన చేస్తారేమో. ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన ప్రభువుని యేసుక్రీస్తు మన ఆత్మలో వచ్చేసాము, మన ఆత్మ ప్రభువుని యేసుక్రీస్తు రెండు ఏకంగా మార్చబడాము. కానీ తర్వాత కొందరు ప్రార్థన చేస్తారేమో, నన్ను ప్రభువా మీతో ఇంకా కూడా ఏకంగా మార్చము అంటే ప్రార్థన చేస్తున్నామంటే దానికి అర్థం అన్నలు అలాగే ప్రార్థన చేస్తున్నట్లయితే కరెక్ట్. ఎందుకంటే నేను రక్షణ పొందలేదు కాబట్టి. రక్షణ పొందిన వ్యక్తి మరలా నేను ప్రభువా మరలా నన్ను కలుపమంటే దానికి అర్థం వారు గ్రహించలేదు అనమాట. సత్యం గ్రహించలేదు. కాబట్టి సత్యం గ్రహించాలి. నా ఆత్మ ఆల్రెడీ యేసు క్రీస్తుతో పరిశుద్ధాత్మ వలన కనెక్ట్ అయిపోయింది అనమాట, కనెక్ట్ లో కొనసాగించబడుతుంది అనమాట. కాబట్టి అందుకొరకు వాక్యం మనం గ్రహించుకోవాలి. వాక్యం గ్రహించలేదు అంటే మరలా మనం ప్రార్థన చేస్తారు, ప్రభువా నా ఆత్మ మీ నుండి చాలా దూరంగా ఉన్నట్టు. కాబట్టి ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన
ప్రియులారా, ప్రభు మనలో నివాసం చేస్తున్నాడు అని మనం చూడాలి, ధ్యానించాలి. అది అనుభవంగా మార్చబడినాక అన్నదాన్ని అనుభవించుకోవచ్చు అనమాట. భూమిలో బ్రదనంతా ప్రతిరోజు అనుభవించుకోవచ్చు ప్రభువును, హోలీ స్పిరిట్, పరిశుద్ధన, దేవుని శక్తి, సన్నది, ప్రేమ, స్తోత్రం, దేవుని యొక్క మాటలు వినబడతాయి అనమాట. మాట్లాడతారు. మనలో వచ్చిన దేవుడు జీవంగల దేవుడు కాబట్టి మాట్లాడతారు. సకల సత్యంలో నడిపిస్తాడు, దేవునికి బలపరుస్తాడు, అన్నదాన్ని బలపరుస్తాడు. ఇప్పుడు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్న తర్వాత నేను బలహీనురాలు అని చెప్తున్నామంటే దానికి అర్థం పరిశుద్ధాత్మలో మీరు ఆధారపడడం లేదు. స్తోత్రం. లేదు, ఆధారపడుతున్న వ్యక్తి ఉంటే తప్పకుండా హోలీ స్పిరిట్ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు బలపరుస్తాడు. నన్ను అందుకొరకే పౌలు చెప్పాడు, నన్ను బలపరచువానందు నేను సమస్యలు చేయగలను అంటే పరిశుద్ధాత్మలో ఆధారపడుతాను, ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడుతున్నాను కాబట్టి బలం వస్తుంది అనమాట. కాబట్టి సమస్యలు, కానీ మనం ఏమో సమస్యలు చూసుకొని ఉన్నారేమో. సమస్యలు చూసుకొని దేశ ప్రియుల ఉండవద్దు, పరిసరను చూసుకొని ఉండవద్దు. సాతాను ఒక మాట విని అలాగుండవద్దు. మనం యేసయ్య స్వరం వినాలి, యేసులో ఆధారపడాలి. దేవుడు బలపరుస్తాడు, నడిపిస్తాడు ముందుకు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పిన మాట, సిన్స్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్. 19వ వచనం చదువుతారు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. చూడండి, ఈ వాక్యం జీవం ఆత్మలాగా మార్చబడినాక, బుద్ధిలో కాదు, మైండ్లో ఉంటే ఓకే, కానీ ఆత్మ వాక్యం అందుకని హోలీ స్పిరిట్లో ఆధారపడాలి. హోలీ స్పిరిట్ వాక్యం నాలో జీవం ఆత్మలాగా మార్చబడినాక, ప్రతి ఒక్కరిలో జీవం ఆత్మలాగా మార్చబడినాక, సిన్స్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్. అంటే బాధపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఎన్ని రోజుల దాకా ప్రభు బ్రతుకుతారు? స్తోత్రం. ప్రభు ఏం చెప్పారు? మనలో వస్తామని చెప్పారు, మనలో వచ్చేసామన్నమాట. జరిగింది అనమాట ఆల్రెడీ. మనమేమో ఇంకా రావాలి అంటే అది యేసుక్రీస్తు రెండవ రాకడ. కానీ హోలీ స్పిరిట్ వలన మనలో వచ్చేస్తామన్నమాట. అదే అందరిని చూసినట్టు ప్రభు ఆకాశంలో వేలాది దూతలతో కలిసి ప్రభు వస్తాడు సంఘాన్ని చేర్చుకోవడానికి, రెండవ రాకడ. కాబట్టి దానికి ముందు ప్రియులను అర్థం చేసుకోవాలి. సంఘాన్ని సిద్ధపరచడానికి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపాం. పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మనలో నివాసం చేసుకొని మనను ఇప్పుడు సిద్ధపరుస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సిన్స్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్. కాబట్టి యేసుక్రీస్తు ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు కన్యమరియ ద్వారా పుట్టాము. తర్వాత భూమిలో 33.5 సంవత్సరం దాదాపు బ్రతికామన్నమాట. తర్వాత సెలవులో ప్రాణం పెట్టాం. సమాధి నుండి తండ్రిని దేవుడు తిరిగి లేపాం, పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి లేపాం. ఇప్పుడు యేసుక్రీస్తు మహిమా శరీరంలో ఉన్నామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో లేదు. ఒకవేళ మీ మనసులో కొన్ని పిక్చర్ చూసుకొని అబ్బో యేసుక్రీస్తు ఇప్పుడు కూడా సిలువలో ఉన్నట్టు అలాగ అనిపిస్తాము. నో, యేసుక్రీస్తు మరణించాం నిజమే గాని, సమాధి చేయబడాం నిజమే గాని, దేవుడు లేపాడనమాట. ఇప్పుడు పునరుద్ధానుడు మహిమా శరీరంలో ఉన్నామన్నమాట. అంటే మహిమా శరీరం కలిగిన దేవుడు ఎన్నో రోజులు బ్రతుకుతారు? స్తోత్రం. ప్రభు చెప్తున్నమాట, సిన్స్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్. కాబట్టి మహిమా శరీరం కలిగిన ప్రభు ఎన్నో రోజులు బ్రతుకుతాడు మనకు తెలుసు, నిత్యం అనమాట. దానికి ఎండు లేదనమాట, ఎండు లేదు. కాబట్టి ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాము. సిన్స్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్, మీరును జీవింతురు, నేను జీవించున్నాను గనుక. చూడండి, మన గొప్ప ధైర్యం అదనమాట, మన అతి గొప్ప ధైర్యం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నా యేసయ్య సజీవుడు, జీవాధిపతి, జీవం కలిగిన దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి. ఇంకా దేనికంటే గొప్పవాడు ఎవ్వరు లేదు. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పి, నా తండ్రి అందరికంటే గొప్పవాడు అంటే యేసుక్రీస్తు గొప్పవాడు అన్నట్టు అనమాట. పరిశుద్ధాత్మదుడు గొప్పవాడు అనమాట. నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు చెప్పారు కదా. అంటే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గొప్పవాడు అనమాట. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గొప్పవాడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి నివాసం చేస్తున్నామని సత్యమని గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు లేదంటే మనం పిరికితనం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతాం అనమాట. కానీ సత్యం, అందుకని సత్యం గ్రహించాలి. వాక్యం వినడం అని కాదు, అది గ్రహించుకోవాలన్నమాట. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ నాలో నివాసం చేస్తున్నాడు. ఆమె అందరికంటే గొప్పవాడు. ఆకాశం, భూమి, సముద్రం అందరి సర్వశక్తి మందుడైన దేవుడు పరిశుద్ధాత్మ నాలో నివాసం చేస్తున్నాడు. పునరుద్ధానుడు, మరణాన్ని చేసిన దేవుడు, సాతాను శిలువ మరణం ద్వారా పూర్తి ఓడించిన దేవుడు. హల్లెలూయా. నేత్రాశను, శరీరాశను,
జీవింపడంబాని జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ నాలో నివాసం చేస్తున్నాడని మనం గ్రహింపు వస్తున్న కొద్ది గ్రహించుకోవాలి. గ్రహింపు లేదు అంటే పిరికివాడుగా బ్రతుకుతాయి. పిరికితనం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నాం అంటే క్రిస్తువును గ్రహించుకోవడం లేదనమాట. క్రిస్తు ఎంత గొప్పవాడని ఇంకా అర్థం కాలేదు. బైబిల్ చదువుతున్నారేమో, వాక్యం వింటున్నారేమో, కానీ గ్రహింపులు ఇంకా ఎదగాలి అనమాట. ఇంకా ఇంక్రీస్ అవ్వాలి. ఇప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అర్థం గ్రహించిన తర్వాత పిల్లల ఫియర్ ఉండలేదనమాట. ఒకవేళ ఫియర్ ఉన్నా కానీ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయం పారిపోతాయి. దురాత్మలు, చీకటి, అంధకార శక్తి వీళ్ళంతా యేసులో సంపూర్ణంగా లయమైపోతాయి అనమాట. దురాత్మలు ఏది కూడా మనలో ఉండలేదు, మనల్ని దగ్గరకు రాదనమాట. ఎందుకంటే మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ ప్రియులార మనలో నివాసం చేస్తున్నా కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరు నివాసం చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప దేవుడని అర్థం చేసుకోవాలి, ఎంత గొప్ప వాడని అర్థం చేసుకోవాలి. ఇది గ్రహించుకోవాలి. ఇది గ్రహించకుండా పాపం గురించి మనం ఎక్కువ ధ్యానించుకొని ఉండే మీరు ఇంకా బలహీనపరచబడితే పాపం చేయడానికి ఎక్కువ అవసరం ఉన్నాయి. ఇప్పుడు పాపం ఏదైనా తెలుసుకోవడం తప్పు కాదు, కానీ ఎక్కువ దాని మీద దృష్టి పెట్టవద్దు, ఎక్కువ సాతాన్ మీద దృష్టి పెట్టవద్దు, ఎక్కువ భయపుట్టించే వ్యక్తుల మీద ఎక్కువ ఫోకస్ చేయవద్దు. క్రిస్తు మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ధైర్యం వస్తాయి అనమాట. ఎక్కువ భయం పుట్టించే వ్యక్తులు ఆ సమస్యల మీదే మనం ఫోకస్ చేసుకుని ఉంటే తప్పకుండా భయం వస్తుంది. అంటే మన ఫోకస్ అంతా దాని మీద అనమాట. ఇంతవరకు భయం. కానీ క్రిస్తు మీద మనం ఫోకస్ చేసినప్పుడు మనకు ధైర్యం వస్తుంది, బెల్లం వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బ్రదైనంతకాలం మనం క్రిస్తువును ధ్యానించాలి, చూడాలి అనమాట. క్రిస్తువును కలిగి వారుగా మనం ఉన్నాం. నేను జీవించున్నాను గనుక మీరు కూడా జీవించరు. కాబట్టి మన భవిష్యత్తు గురించి బాధ లేదనమాట. ఎందుకంటే ప్రభు ఉన్నాం కాబట్టి ప్రభు చూస్తాడు. అందు ప్రభు నడిపిస్తాడు, జయంతో నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి భవిష్యత్తు గురించి అంటే ప్రజెంట్ మనం ఈ రోజు మనం బాధపడాల్సిన అవసరం లేదు, రేపు గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అంతా ప్రభు చూస్తాడు. అంతే ప్రభువులు ఆధారపడి బ్రతకడం మాత్రం నేర్చుకోవాలి. ట్రస్ట్ చేయడం మాత్రం నేర్చుకోవాలి. ట్రస్ట్ చేయాలంటే తగ్గింపు అవసరం, ఆధారపడాలంటే తగ్గింపు అవసరం. తగ్గింపు లేని వారు, గర్వం ఉన్నవారు ప్రభువులో ఆధారపడలేదు. కాబట్టి ప్రార్థన చేద్దావా తగ్గిపో అంటే ప్రభువులు ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు. కాబట్టి ప్రభు నిత్యంగా బ్రదత్తి, కాబట్టి మనం కూడా ప్రభుత్వం కలిసి నిత్యం బ్రదత్తి అనమాట. హల్లెలూయా. అందుకొరకే క్రిస్తుని నిందించిన తర్వాత కూడా, యేసు క్రీస్తు రాకడ తర్వాత కూడా క్రిస్తుతో మనం బ్రదత్తి అనమాట. నిత్యం అనమాట. అంటే లైఫ్ లాంగ్ నిత్యం అనమాట. హల్లెలూయా. కాబట్టి నిత్యం నా పట్ల మీ పట్ల ఆలోచన కలిగిన దేవుడు మన దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఒక రోజు కాదు, మన యొక్క ప్లాన్స్ అందు కూడా కొన్ని రోజులు ఉండవచ్చు. 10 సంవత్సరం కానీ 50 సంవత్సరం కానీ 120 సంవత్సరం కానీ మనం ప్లాన్ చేస్తారని. దేవుడు నిత్యం నా పట్ల మీ పట్ల ప్లాన్ చేసామన్నమాట. నిత్యం అనమాట. నిత్య ప్రణాళిక, అదే నిత్య ప్రణాళిక టెర్నల్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నిత్య సంకల్పం, నిత్య ప్రణాళికలోనికి దేవుడు మనం తీసుకొని వచ్చిన వాటి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు బ్రతుకుతున్నామా లేదా. నేను జీవించున్నాను గనుక మీరును జీవించురండి. సింపుల్. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువుకు చోటిచ్చినాడు, దేవునికి స్తోత్రం. ఆ ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసిస్తున్నాడు కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం ప్రతిరోజు బలపరుస్తాడు. మనం బాధపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. కాబట్టి ఒక్కటే మనం చేయాలి, ప్రభువులో ఆధారపడడం మాత్రమే. ఆధారపడాలి, ప్రభువును మహిమపరచాలి. ప్రభువును ఎందుకంటే ఎంత మేలు చేస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. ఇంత గొప్ప కార్య ప్రభువు చేశారు కదా, కాబట్టి మనం ఆరాధించుకోవాలి. హల్లెలూయా. ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నాము, ఇప్పుడు ప్రియులలో మనం పాపులంగా లేదు. యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా మీరు పాపి కాదు. యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడిన, యేసు క్రీస్తు రక్తం ద్వారా మీరు కడగబడిన వ్యక్తిగా మీరుండే. మీ పేరు పాపి అని కాదు. కొందరు చెప్తారేమో మీరు పాపి అని, అది నమ్మవద్దు అనమాట. ఎందుకు నమ్మాలి? కొందరు నమ్మి బాధపడతారు. కాబట్టి మనం ఏది నమ్మాలి ప్రియులారా? సత్యం నమ్మాలి, వాక్యం నమ్మాలి, యేసే మాటలు నమ్మాలి. యేసు ఏం చెప్తున్నారు? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులం అన్నమాట. నీతిమంతులం, పరిశుద్ధులం అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుడు చెప్తానమాట. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూస్తుంటే మనుషులు ఒక మాటలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు, వారే ఎక్కువ బాధపడతారు. వారు చెప్తే నెగిటివ్ మాటలు విని బాధపడతారు. కానీ దేవుడు చెప్పిన మాటలు విని ఆనందించాలి, బాగుపడాలి అనమాట. అదొక దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, మనుషులు కాదు. హల్లెలూయా. దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి. అందరికంటే అన్నిటికంటే దేవుని ప్రేమించే కృపా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ఇప్పుడు మనం అనుదిన ప్రభువును అనుభవించుకొని బ్రతకవచ్చు. దేవునికి స్తోత్రం.
కాబట్టి సిన్స్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్, నేను జీవించున్నాను గనుక మీరును జీవించరు. అంటే దానికి అర్థం ఈ భూమిలో బ్రతైన కాలంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. అంత ప్రభు చూస్తాడు, అంత ప్రభు చూస్తాడు. మన ఆధారపడిన వ్యక్తి ఉంటే చూస్తారు, మన ఆధారపడలేదు అంటే అది వేరే విషయం. కాబట్టి మనం ఆధారపడాలి, నేర్చుకోవాలి. దేవ స్తోత్రం, ప్రార్థన చేయాలి. ప్రభు మీలో ఆధారపడి అలాంటి మనసు, అలాంటి కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే అలాంటి ఆమె అనుభవాలు మనకు తక్కువ ఉండొచ్చాను. లేదంటే చిన్నప్పటి నుండి అనుభవం వేరే వాళ్ళు ఆధారపడి అలాగే నేర్చుకున్నారను. కానీ ఇప్పుడు నుండి అయినా మనం యేసులో ఆధారపడి మనం బ్రతకడం నేర్చుకోవాలన్నమాట, నేర్చుకోవాలి. అలాగే అనుదిన బ్రతున్న కొద్ది మనకు చాలా సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవిస్తాయి అనమాట. విశ్వాసం మనకి ఇంకరిస్తూ అవుతాయి. ప్రభువుని మనం అనుదినం అనుభవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాము. మనలో లేదంటే మనం అనుభవించుకోలేదు, కానీ మనలో ఇప్పుడు వచ్చి ప్రసెంట్ నివాసం చేస్తున్నాం అనమాట. నవ్వు మనలో ఉన్నామన్నమాట. ఈ మాటలు చెప్పిన అదే ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. స్తోత్రం. కాబట్టి ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదన్నమాట. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి సమస్యలు ఏది వచ్చినా కూడా దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు సహాయం చేస్తాడు, ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిరంతరం ప్రభువులో ఆధారపడదాం. మనలో ఇచ్చిన గొప్ప పరిశుద్ధాత్మ దేవుల్లో మహిమా నిరీక్షణ క్రీస్తులో మనం నిరంతరం ఆధారపడతాం. నిరంతరం ఆధారపడుతున్న వ్యక్తులుగా మీరుంటే అది తప్పకుండా రుజువు అవుతాయి అనమాట. ఆ రిజల్ట్ మీ లైఫ్ నుండి బయటపడతాయి అనమాట. దాని ఫ్రూట్ మీ జీవితం నుండి బయటపడతాయి అనమాట. మీరు నిరంతరం యేసు క్రీస్తులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుల్లో ఆధారపడుతున్న వ్యక్తి ఉండే దాని ఫ్రూట్ మీ జీవితంలో 100% తప్పకుండా అది రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. అది మీరు తప్పకుండా ఫలిస్తాయి అనమాట. మీరు అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి. మీరు అనుదిన ప్రభువైన యేసు క్రీస్తులో ఆధారపడి బ్రతున్న వ్యక్తిగా మీరుండే మీ సంతోషం మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట, ఓవర్ఫ్లో అవుతాయి. ఇద్దరు కూడా సంతోషం ఇచ్చే వ్యక్తిగా మార్చబడుతుంది. మీరు అన్నదినం దేవునిలో ఆధారపడి బ్రతున్న వ్యక్తి ఉంటే మీరు సమాధానం, దేవుని యొక్క సమాధానం అనుభవిస్తుంది. అది మాత్రం కాకుండా ఇద్దరులకు సమాధానం ఇచ్చే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి మీరు ప్రభువైన యేసు క్రీస్తులో అన్నదినం మీరు ఆధారపడుతున్న వ్యక్తిగా ఉంటే మీరు పరిశుద్ధంగా బ్రతుకుతారు. అది మాత్రం కాకుండా ఇద్దరిని కూడా పరిశుద్ధంలోనికి నడిపించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు అన్నదిన ప్రియులారా మన ప్రభువులో ఆధారపడుతున్న వ్యక్తిగా ఉంటే మనం ప్రేమ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవుతాయి అనమాట. అన్నదైనా మనం ప్రభువులో మనం ఆధారపడుతున్న కొద్ది ప్రేమ అంటే దేవుని ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? అదే మీ కుటుంబ జీవితం బాగు చేస్తాయి అనమాట. అదే మీ కుటుంబ జీవితం సాతాన్ని వెళ్ళగొట్టుతాయి అనమాట. సాతాన్ని రాకుండా చేస్తాయి అనమాట. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు శరీర ప్రేమ లేదంటే స్వార్థ ప్రేమ ఆగిపోతాయి అనమాట. భయం తొలగిపోతాయి అనమాట. ఫియర్ తొలగిపోతాయి. కాబట్టి యేసు క్రీస్తులో మనం ఆధారపడుతున్న కొద్ది దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అధికంగా కుమ్మరిస్తాడు. ఆ ప్రేమ మనకు కాపుదల, ఇద్దరులకు క్షేమం అనమాట. మనకు కాపుదల, ఇద్దరులకు క్షేమం. మనకు కూడా చాలా మేలు తీసుకొని వస్తాయి. దేవుని ప్రేమ మన నుండి ప్రవహించినప్పుడు దానివల్ల అనేకులు మేలు పొందుతారు. వారందరూ గిఫ్ట్ తీసుకొని వస్తారు. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అనేకులు మేలు పొందుతారు. వారు చేస్తారు గిఫ్ట్ కానీ వారు థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, అలాంటి వారు ఆ కొందరి హృదయంతో ఆ ప్రేమ వారు హృదయంతో నింపబడి స్తోత్రం వారు మేలు చేస్తారనమాట. మేలు మనం అనుభవిస్తారనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవునిలో యేసు క్రీస్తులో ప్రియులారా మనం అన్నదైనా ఆధారపడుతున్న వ్యక్తులు ఉంటే ఆశీర్వాదం నదులు ప్రవహిస్తుంది. మనం దీవించబడతాయి. మన ద్వారా అనేకులు దీవించబడతాయి. మీరు దీవించబడతాయి. మీరు మాత్రం కాదు, అనేకులు అనమాట. మీ చుట్టాలు మాత్రమని మీరు అనుకున్నారు. చుట్టాలకు మాత్రం మీరు మేలు చేసిన వ్యక్తి ఉన్నారు. కానీ చుట్టాలు మాత్రం కాదు, అనేకులకు మేలు చేసిన వ్యక్తిగా మార్చబడు. అదే యెరూషలేము యూదయ సమరయ బూదిగంధం దాకా అనమాట. దేవునికి అన్లిమిటెడ్ అనమాట. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం అన్లిమిటెడ్ అనమాట. ఇప్పుడు అన్నదిన ప్రియులారా మనం ఆధారపడుతున్నప్పుడు అది ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఎక్కువ మనం అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభువైన యేసు క్రీస్తులో మనం ఆధారపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక. కాబట్టి ఈ వాక్యం ద్వారా ప్రియులారా దేవుడు మనల్ని దీవించినాక మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిదండి ఉదయ గారి వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు దేవా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. గొప్ప చేసే పరిశుద్ధాత్మలైన మాలో వచ్చి మీరు నివాసం చేస్తున్నట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ఒకవేళ ఎవరైనా సత్యం గ్రహింపు లేదు అంటే తండ్రి ఆ గ్రహింపు దేవ ఇప్పుడే దయచేయమని ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మలైన మాలో ప్రభావ మీరు ఆల్రెడీ మా హృదయంలో మా గుండెలో మీరు ఉన్నవాటి స్తుతిస్తున్నాం తండ్రి. మా ఆత్మలో మీరు ఉన్నవాటి స్తుతిస్తున్నాం తండ్రి. మా ప్రాణంలో మీరు ఉన్నవాటి స్తుతిస్తున్నాం తండ్రి. మా ప్రాణం శరీరం అంతా హోలీ స్పిరిట్
ప్రభావం చేయమని ప్రార్థనిస్తున్నాం దేవా. మీ జీవంతో సన్నిహిత ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం దేవా. దుఃఖం, నిరాశ, బాధలు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. సత్యాలు లోతుగా గ్రహించినట్టు కృప దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవా. ప్రతి ఒక్కరు అనుదినం ప్రభువులు ఆధారపడి నూరందలుగా ఫలించినట్టు పరిశుద్ధాత్మ వారాలతో నిలబడి అనుదినం తండ్రి ప్రభావ మిమ్మల్ని అనుభవించుకొని మీ సన్నది, మీ ప్రశంస, మీ శక్తి దేవా, మీ సంతోషం, మీ ఆనందం, మీ సమాధానం, మీ ఓదార్పు, మీరిచ్చే తండ్రి కృపలు అంత అనుభవించుకొని దేవా ప్రతి ఒక్కరు బలిదినట్టు దేవా. కృపా దేవా దయచేయము తండ్రి. మమ్మల్ని మీ మందిరంగా మార్చినట్టు వందనాలు దేవా. మీ మందిరం నుండి తండ్రి పరిశుద్ధాత్మ నదులు అధికంగా రిలీజ్ అయినాకనే ప్రార్థనిస్తున్నాం దేవా. జీవదలందులు అధికంగా ప్రవేశినాకనే ప్రార్థనిస్తున్నాం దేవా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ప్రతి ఒక్క విశ్వాసుల ద్వారా కూడా యేసు నామములో తండ్రి ఆశ్చర్యకార్యాలు జరిగినాకనే ప్రార్థనిస్తున్నాం దేవా. నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేస్తున్న దానికంటే గొప్ప కార్యం మీరు చేస్తారని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా గొప్ప కార్యం అందరి ద్వారా మీరు చేస్తున్నట్టు వందనాలు. ఇంకా బలమైన కార్యాలు దేవా ఏ రోజు మీరు చేయబోతున్నట్టు ప్రతి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. ఓహేబైన సుగోరు కోరు బిడే ప్రతి ఒక్కరు అభిషేకంతో, జీవంతో, మహిమతో, నూతన అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం బావాది. ఆమె సాతాను ఆలోచన లేమైపోయినాక నేమో జీసస్, సాతాను ప్రణాళికలో తొలిగిపోయినాక, సాతాను బంధకాలు పరిశుద్ధాత్మలు ఇప్పుడే కాలిపోయినాక నేమో జీసస్, రోగాత్మ పారిపోయినాక ఆమె దేవా తల్లి నుండి ఎరకాలకు అన్ని అవయవాలు యేసులో దేవా ప్రతి ఒక్కరిని ఇప్పుడు హోలీ స్పిరిట్ తాకుముతండి. రోగాత్మ పారిపోయినాక యేసులో బలహీన దూరం అయిపోయినాక దేవా ఆంధ్రేవాళ్ళు యేసు రక్తం యేసుమని ప్రార్థనిస్తున్నాం దేవా. నార్మల్ పని చేయనాక దనేమో జీసస్ ఏసే మీరు వందన గాయముల చేత స్వస్థపరిచినట్టు వందనాలు. ప్రతి ఒక్కరు స్వస్థ అనుభవించినాక దనేమో జీసస్ ఆత్మ బలపరచబడినాక, మానసికంగా స్వస్థపరచబడినాక తండ్రి, మానసికంగా బలపరచబడినాక, ప్రతి అవయవాలు స్వస్థపరచబడినాక దనేమో జీసస్. ఓహే బైనాసుగోరు కోడి బిడ్డే దేవా మీ శక్తి సమృద్ధి ప్రవచించినాక దేవా సమృద్ధి జీవం ఇస్తామని చెప్పిన తండ్రి, సమృద్ధి జీవం ఇస్తామని చెప్పిన తండ్రి, సమృద్ధి అనుభవంలోనికి నడిపించి ఉందండి. జీవం అభిషేకంలో సమృద్ధి అనుభవం అందరికీ హోలీ స్పిరిట్ దేవా దయచేయము తండ్రి. అనేకులను అభిషేకించేవారుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం దేవా. క్రీస్తు ప్రేమ ప్రకటించేవారుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తమ తండ్రి. దానికి వ్యతిరేకమైన ఫియర్ పరిశుద్ధాత్మత్వంలో ఇప్పుడే అది లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా. మనుషులు కూర్చున్న భయాలు తండ్రి, సమాజం కూర్చున్న భయాలు ఐ మీన్ సాతాను గాడు తీసుకొని వస్తున్న ప్రతి భయాలు యేసులో అవిశ్వాసం, అనుమానాలు, భయం పరిశుద్ధాత్మత్వం అది కాలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే బైన దేవా మీ వాక్యంతో ప్రతి ఒక్కరు నింపబడినాక మీ ప్రేమతో, జీవంతో, మహిమతో ఆమె ఆత్మ ప్రాణం శరీరం ఆత్మ ప్రాణం నింపబడినాక దేవా శరీరం అంతా కూడా దేవా మీ వెసల్స్ మీ ఛానల్ గా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక చేయను దేవా మీ చిత్తానుసరిగా తండ్రి అనేక వ్యక్తులు ఒక స్వస్థ కొరకు వాడుకోము తండ్రి. ఓడి రబాకరబిన సుగారు నాలుకైన మీ చిత్తానుసరి వాడుకోమందండి. ప్రతి హోలీ స్పిరిట్ తాకుమందండి. ప్రశంసతో అందరూ నింపబడినాక తండ్రి, పరిశుద్ధాత్మ నింపబడి ప్రతి ఒక్కరు భాషలో మాట్లాడినాక పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్పే కృపతో ఇప్పుడే నింపము అని ప్రార్థన చేస్తున్నాండి. ఓహే బాన పరిశుద్ధాత్మ ఫలంతో నింపబడినాక వరాలతో ప్రతి ఒక్కరు యేసులో నింపబడినాకని ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు వేలాది లక్షలాది ప్రజలకు ప్రతి ఒక్కరు యేసులో దివ్యనగరంగా ఉండినాకని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ రక్తం కింద అభిస్తున్నాం, మహిమ కింద మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.